గుత్తి వంకాయ కర్రీ మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు పిల్లల టిఫిన్ బాక్స్లోకి. ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఎండు కొబ్బరి వేసి వేయించండి ఫస్ట్. తర్వాత జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసి వేయించుకున్నాక అన్నీ వేయాక నువ్వులు వేసి కొంచెం చిట్పట్లాడించండి. అవి పక్కకు తీసి పెట్టి జీడిపప్పు, దాల్చిన, ఒక 2 యాలకులు, లవంగాలు, గసగసాలు వేసి వేయించుకోండి. తర్వాత అన్ని మిక్సీ జార్లో వేసి పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ వేసి మంచిగా వాటర్ పోసి మిక్స్ పెట్టండి. ఫస్ట్ కొంచెం చింతపండు నానేసి పెట్టుకోండి. మీకు నచ్చకపోతే చింతపండు వేసుకోని అవసరం లేదు. కొంచెం నచ్చుతుంది, కొంచెం నచ్చదు. ఇంకొంచెం వేసాను. నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీకు దగ్గర నల్ల వంకాయలు ఉంటే నల్ల వంకాయలు తీసుకోండి. 4 సైడ్లో 4 ఘాట్లు పెట్టుకోండి. వంకాయలకి సాల్ట్ వాటర్లో వేసుకోండి. అన్నీ కట్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని మంచిగా లోపల పట్టియండి వంకాయలకి. అన్నీ అలా పెట్టాక ఒక కుక్కర్ పెట్టండి. కుక్కర్లో వేస్తున్నాను నేను గుత్తి వంకాయ కర్రీ. 1 విజిల్ వస్తే చాలు, తొందరగా అయిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత మంచిగా అన్నీ వేయినాక ఉల్లిగడ్డ ఇట్లా అన్నీ వేయినాక మనం వంకాయలు మసాలా పెట్టేసిన వంకాయలను అలా వేసి కలపండి. మిగిలిన మిశ్రమం కూడా అందులో వేసి మంచిగా వేగనియండి ఆయిల్లో. కాసేపు మూత పెట్టి 2 మినిట్స్ మంచిగా ఆయిల్లో వేగనియండి వంకాయలని. వేయాక కొన్ని వాటర్ పోసుకోండి. మరి పలుచగా పోసుకోకండి, చిక్కగా ఉండాలి గ్రేవీ కదా. సరిపోయేంత వేసుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాము, కొంచెం చింతపండు పులుపును వేసుకోండి. కొంచెం బెల్లం వేసుకోండి. కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటే బాగా మసాలా ఘాటుగా రాదు, పుల్ల తీగ బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలాను, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. తర్వాత విజిల్ పెట్టండి. 1 విజిల్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా అయింది. కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలండి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. ముక్క చూడండి మంచిగా ఉడికింది వంకాయ. అంతే అండి, 1 విజిల్ 2 విజిల్లో అయిపోతుంది. నేనైతే 1 విజిల్లో పెట్టాను. జీరా రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది.